కంప్లైంట్ ఇచ్చారు కదా జరగమ్మా వాళ్ళ మంచి పాపను ఒప్పచెప్పారు సార్. 4 రోజుల నుంచి బాబా వాంతి చేసుకుంటాడు ఫోన్ మాట్లాడలేదట. భారతీయ ప్రిన్సిపాల్ నైట్ డ్యూటీ చేసే మేడం అందరూ కూడా సస్పెండ్ కావాలి. సంబంధించిన కనీసం గురుకులలో ఒక పారాసిటమాల్ టాబ్లెట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రాథమిక చికిత్స అక్కడ జీఎన్ఎం అనే మేడం మీద చర్యలు తీసుకుంటారు, కానీ అక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకుంటారు. కంప్లైంట్ ఇచ్చారు కదా జరగమ్మా వాళ్ళ అలా నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. అలా నిర్లక్ష్యం వల్ల పట్టించుకుంటున్నా బిడ్డ అతనే చనిపోయింది లేదా ఎలాంటి సబ్బు లేదు నా బిడ్డకు. బిడ్డ కాచేది మంచిగా ఉన్నది. చచ్చిపోయింది నా బిడ్డ. దోసపడకానే వేసుకొని వచ్చి కావాలా అక్కడ ఏం చేసారు ఏం చేసారు దానివల్లనే వీడికన్నా తీసుకొచ్చినా మంచిగుండు. చెప్పినా మంచిగుండు. నా బిడ్డ నేను తీసుకొచ్చుకున్నాను. కాలేదమ్మా. ఏడింది ఫోన్ చేసి జ్వరం వచ్చింది పాపకి. దోసపాటు తీసుకోలేము. దోసపాటు కూడా జ్వరం వచ్చింది. కిడ్స్ వచ్చింది. ఇంత ముందు కిడ్స్ ఉన్నాను అడిగారు. ఇంజక్షన్ చేసినాం. కింద పడ్డది. జ్వరం వచ్చింది తీసుకుపోతున్నారంటే డబ్బులు తీసుకొని వస్తున్నాయి. డబ్బులన్నీ పెట్టుకుంటా అని అన్నారు.
పాప మాట్లాడదన్నంటే సర్లే పడుకుంటాడేమో, బిడ్డకు చేత కట్టదేమో, హాస్పిటల్ ఫుడ్ తినక అన్నం మంచిగా జ్వరం వస్తే మనకే తినబుద్ధి కాదని ఊకున్న తర్వాత మళ్ళీ మేడం ఫోన్ చేసింది. దోసపాటి నుంచి తీసుకొస్తున్నాం, పాపకి జ్వరం తగ్గట్లేదు, జ్వరం తగ్గక తీసుకొని ఏరియా హాస్పిటల్కి వస్తున్నాం రారన్నారు. అంటే నేను అన్నగా ఏరియా హాస్పిటల్ చనిపోతే కొద్దిగొప్ప జ్వరం అయితే అంత సీరియస్ ఉండదు, మనం బోధంప హాస్పిటల్ పోయేద్దాం, దానికి ఎట్టుందో అది మనతో ఎత్తున్నా డాడీ అని ఫోన్ మాట్లాడితే నాకు భయం అవుతుంది, దాని సీరియస్ ఉంది, పోయేద్దాం పాని నేను అంటే ఎమ్మట బామ్మ లేచిండు. లేచి బోధం పాని వీడికి వచ్చేసరికి ఇక్కడ చూసిన వాళ్ళు చాలా మంది కూడా చచ్చిపోయే వచ్చినారు. ఆటో మళ్ళీ ఇక్కడ అంబులెన్స్ కూడా కాదు, ఆటో తీసుకొని ఆటోలో బాడీని వేసుకొని మా తాతతో ఇద్దరు వచ్చి హాస్పిటల్ వేయగానే ప్రిన్సిపాల్ మేడం కలిసింది నాకు. ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం ఉన్నది. ఏంది మేడం మరి మా పాపకి అంత సీరియస్ అయిందా? అసలు మా పాప ఉంటే హాస్పిటల్ జాయిన్ చేసుకుంటాం, మా పాప ఆగమ్మ మా టెన్షన్ లో మేము ఉన్నాం, ఆగమ్మ నన్నే గదాయించినట్టు మాట్లాడింది. మా పాప బాగలేక మేము ఉంటే మేడం నువ్వు టెన్షన్ ఉండడం అసలు ఏమైంది, ఎందుకు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏంది మేడం, మేము పేరెంట్స్ వచ్చిన మాటలు మాకు ఒప్పలిస్తే కనుక నేను టెన్షన్ పడుతున్నా అంటలేదు మేడం నువ్వు అని నేను అనగానే నన్ను చూసి లోపలికి రూమ్ లోకి పోయినాక ఇక్కడ కూడా చెప్పలేదు చచ్చిపోయిందని. అట్లనే ఆ మేడం తొందరగా లోపలికి పోయినా. ఏంది మేడం మరి అసలు నువ్వు నాకు నా పాప ఎత్తుంది ఆడు నేను హాస్పిటల్ జాయిన్ చేసుకుంటా పదా అంటే రావట్లేదు, చెప్పకోకుంటుండే సరికి ఏంది మేడం అనగానే ఆమె అనుకోకుండా నర్సు మేడం అన్నది కదా మీ పాప లేదమ్మా, మీ పాప చనిపోయిందని తీసుకొచ్చిరని ఆమె చెప్పింది. ఏమై ఉండదంటే మేము ఒక్కడే అన్నారు, వాళ్ళు కళ్ళు తిరిగి కింద పడ్డది పాప నిన్న మధ్యాహ్నం అని అన్నారు. అన్నప్పుడు మరి ఏమైంది మళ్ళీ మంచిగా ఉన్నానంటే బాటిల్స్ పెట్టినాం బాగానే ఉందన్నారు. వచ్చి తీసుకెళ్ళాలని విజయలక్ష్మి మేడం ఫస్ట్ ఫోన్ చేసింది. సర్లే మేడం మరి మేము తాగుతాం గౌన్లో 11 అయితే టైం వచ్చి తీసుకొని వెళ్తారా అన్న. వాళ్ళు ఎమ్మటే గవర్నమెంట్ నర్సులు ఉంటారు కదండి, ఆమె ఫోన్ చేసి పాప అయితే మళ్ళీ పిలిచి వచ్చింది, జ్వరం బాగా వచ్చింది, మళ్ళీ పిలిచి వచ్చింది, ఏరియా హాస్పిటల్ తీసుకొని పోతున్నాం రామని. పిడుసులు లేని పాపకు పిడుసులు వచ్చినాయి అంటారు, అసలు ఏమైంది కారణం అంటే మళ్ళీ అదొకటే మాట అన్నది. మేము బాధమ్మతో వస్తుంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మా ఫోన్ ఎత్తట్లేదు, ఎత్తకోకుండా నాకు ఫోన్ అయితే ఎప్పుడు ఎత్తలేదో మా బుద్ధికి వెళ్ళను సీరియస్ అయింది. వాళ్ళు మనం ఫోన్ చేస్తే పేరెంట్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తుకుంటారు అని నేనంటే నాకు కూడా